హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి రాయే రాయే సరోజ అనేసి ఒక మంచి మాస్ స్టెప్పులు ఉన్న సాంగ్ ని మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఈ సాంగ్ లో యాక్ట్ చేసింది ఎవరెవరు అనేసి అంటే గనక బిట్టు డాన్సర్ అండ్ సుభాష్ డాన్సర్ గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. ఏమన్నా డాన్స్ చేసిర్రా, సూపర్ అంటే సూపర్ డాన్స్. ఇవి ఆ అమ్మాయి డాన్స్ అయితే కళ్ళకి వెళ్ళి పోవట్లే అన్నాడు, అంత బాగా యాక్ట్ చేసింది అన్నట్టుగా. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ ఇచ్చింది ఎవరనేసి అంటే గనక శేఖర్ వైరస్ గారు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక మీకు తెలిసే ఉంటది ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ కి మన స్టెప్పులు, ఇంకా మన కొరియోగ్రాఫర్ స్టెప్పులకు తగ్గట్టుగా యాక్టర్స్ వేసిన స్టెప్పులు సూపర్ అని చెప్పచ్చు. చెప్పాను కదా, అమ్మాయి డాన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్నట్టుగా ఎక్సలెంట్ చేసింది సాంగ్ కు తగ్గట్టుగా. ఈ డాన్సర్స్ కోసము మన కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారి కోసమైన ఈ సాంగ్ ను చూడాలనుకున్నారు, చూసేయచ్చు అన్నట్టుగా. డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సాంగ్ ను ఇష్టపడతారు అనేసి, ఈ సాంగ్ కు చాలా వరకు పెద్ద హిట్ అవుతుంది అనేసి మేము కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు సుభాష్ సుబ్బు అఫీషియల్స్ వారు లిరిక్స్ ఇచ్చారు అన్నట్టుగా. రాయే రాయే సరోజా అనేసి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ అండి. మీకు ఎక్కడ స్లోగా వెళ్ళిపోదు అన్నట్టు. సాంగ్ అంతా స్టెప్పుల పైన స్టెప్పులు, బ్రేక్ డాన్సులు, మొత్తం ఓవరాల్ గా సాంగ్ బాగుంది. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు భరత్ మేకల గారు మ్యూజిక్ అందించారు అన్నట్టుగా. ఆ ఫాస్ట్ బీట్ ఏంది, ఆ మ్యూజిక్ ఏంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు డాన్స్ ఒకటి, దానికి తగ్గట్టుగా కొరియోగ్రాఫర్ యొక్క కొరియోగ్రఫీ ఓవరాల్ గా సూపర్. ఇంతకీ ఈ సాంగ్ అంతా ఇంత పెద్ద హిట్ అయింది అనేసి అంటే కనుక సింగర్స్ కూడా పాత్ర ఉంది అనేసి చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈ సింగర్స్ ఈ పాటను పాడింది ఎవరైనా అంటే కనుక దిలీప్ దేవగన్ గారు అండ్ ప్రభా గారు పాడడం జరిగింది అన్నట్టుగా. ఈయన పాడిన పాట సూపర్ ఉంది అన్నట్టుగా. ఈ దిలీప్ దేవగన్ గారు చాలా గ్యాప్ తీసుకొని ఈ పాట పాడడం జరిగింది. ఊపేసింది అన్నట్టు ఈ సాంగ్ అంతా. ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా బాగుంది అన్నట్టు. స్పీడ్ డాన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 100% నచ్చుతుంది. మళ్ళీ ఒకటి వచ్చేసి, మనం ఒక సాంగ్ ను చూస్తున్నామని అంటే పెద్ద పెద్ద వాళ్ళు అయితేనే ఈ సాంగ్స్ చూస్తే బాగుంటాయి అనేసి అనుకోకండి. ఎప్పుడైనా చిన్న వాళ్ళు చేసిన ఫోక్ సాంగ్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ మధ్య కాలంలో. మీరు తప్పకుండా ప్రతి ఒక్క ఫోక్ సాంగ్ చూడండి, చూసిన తర్వాతనే మీ ఒపీనియన్ చెప్పొచ్చు ఎవరికైనా. కానీ ఈ సాంగ్ చాలా బాగుందండి. నేను చెప్తున్నాను కదా, ఓవరాల్ గా ఈ సాంగ్ సూపర్ అంటే సూపర్ అన్నట్టుగా. మీరు అస్సలు ఈ సాంగ్ మిస్ కావద్దు అనేసి నేను మీ ముందు తీసుకొచ్చిన. మీ అందరికి నచ్చుతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.